హలో అండి, నమస్తే. ఈరోజు కొద్దిగా వంకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. ఇదిగండి వంకాయలు. ఈ వర్షాల వల్ల వీడియోలు తీయడం కుదరట్లేదండి. ఈరోజు ఏదో రోజు కోసుకోవాల్సి వస్తుంది. నాలుగైదు వెరైటీలు వచ్చాయండి వంకాయలు మనకి. వంకాయ కాపు అయిన తర్వాత మనం హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం మొక్కకి మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ మనకి తొందరగా మళ్ళీ కాపు వస్తుంది అన్నది మళ్ళీ చెప్తానండి మీకు ఇప్పుడు. ఇదిగోండి, ఇది ఎగ్ వంకాయ అండి, వైట్ కలరు. విత్తనం కోసం ఉంచేసాను. ఇదిగోండి ఈ వంకాయ అండి, ఇది అది సీడ్ కోసం ఉంచానండి, ఫస్ట్ కాయ అది. మళ్ళీ ఉందండి నచ్చం కోడిగుడ్లాగా. ఫస్ట్ టైం అండి ఇది వేయడం నేను. మొక్కలు అయితే బాగానే పెరిగాయి, ఇంకా పూత ఇంకా రావాలి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పూత. ఇక్కడ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. తెల్ల వంకాయ ఉందండి, పొడవది. వర్షాలు మరీ ఎక్కువైనా కూడా మొక్కకి నష్టమే అండి. ఏదైనా లిమిట్గా ఉంటేనే. 2-3 రోజులకు ఒకసారి వస్తే వర్షాలు బాగుంటుందండి, మొక్క మంచి హెల్తీగా పెరుగుద్ది. ఎక్కువగా రోజు వాన పడినా కూడా మొక్క డ్యామేజ్ అయిపోద్ది. ఇక్కడ ఒక వెరైటీ ఉందండి. ఇది ఒక వెరైటీ అండి, కొంచెం వైలెట్ కలర్ వచ్చింది. ఇక్కడ లాంగ్ వంకాయ ఇంకోటి ఉందండి, ఇది చూడండి. ఇవ్వండి ఈ వంకాయ, ఈ సీడ్ నేను వేయలేదండి, నేను వేసింది బ్లాక్ చూపిస్తానండి ఏ వేసాను. ఇదిగోండి ఈ పొడవు వంకాయ వేసాను నేను. అయితే వంకాయలో కూడా మనకి సీడు మారుద్దండి, చేంజ్ అవుద్ది, సీడ్లు కూడా చేంజ్ అవుతాయి మనకి. మళ్ళీ వంకాయ మారుద్ది. చూడండి ఇది ఈ సార్లో ఎలా వచ్చిందండి, నేను వేసిన మొక్క అదైతే ఈ వెరైటీ వచ్చింది వంకాయ. ఇది కూడా నేను వేయలేదండి, ఇది కూడా మారింది, వెరైటీ మారింది. ఇలాంటిది ఇలా వేసింది, ఇలాంటి విత్తనం ఇది వచ్చింది. ఈ 2 వెరైటీలు మనకి కొత్తగా వచ్చినాయి అన్నమాట. వంకాయలో కూడా మన బంగాళాబంతి చూడండి, పువ్వు విత్తనాలు అవి కూడా కలర్ మారుతాయి. మనం ఒక కలర్ వేస్తే సీడు పువ్వు పూసినప్పుడు వేరే కలర్ పోస్తుంటాయి. అలాగే వంకాయలు కూడా వెరైటీ మారుతుందండి. మనం వేసిన సీడే అదే రావట్లేదు. వంకాయలు బాగానే వచ్చాయండి, కేజీ దాకా వచ్చాయి.
ఇవాళ కొద్దిగా తెరిపించిందండి వాన. రోజు 12 గంటల దాకా వానే. కొద్దిగా ఆకు కట్ చేయాలండి. ఆకు ఎక్కువైపోయి కనబట్టలేదు. గట్టిగా ఉన్నాయండి, కట్ చేద్దాం. వంకాయలు మాత్రం చాలా తాజాగా నిగనిగలాడుతున్నాయండి. ఈ కరివేపాకు చూడండి, ఇది మాకు కింద పెద్ద మొక్క ఉంది కదండి, ఆ విత్తనాలు పడిపోయి కుండీల్లో కూడా మొక్కలు వచ్చేసినాయి. మంచి స్మెల్ అండి. చూడండి, మంచి విత్తనం అండి ఇది. కాయలు మాత్రం గుత్తులు గుత్తులు కాస్తాయి. ఇదిగోండి ఎన్ని వంకాయలు వచ్చాయి, కేజీ వచ్చాయండి. 4-5 వెరైటీలు హార్వెస్ట్ చేసాం కండి. ఇప్పుడు మనం వంగ మొక్కకి ఇప్పుడు మనం ఏం చేస్తే మళ్ళీ మనకి ఎమ్మటే కాపు వస్తుంది అన్నది చూద్దామండి. రండి. ఇవ్వండి, వీటికి మనం ఇప్పుడు కాయలు కట్ చేస్తాం కదండి. ఇవ్వండి, ఇక్కడ అసలు ఏమాత్రం ఇంకా పూత అనేది లేదండి. ఇక్కడ ఇలాంటి కొమ్మలు మనం కట్ చేసుకోవాలండి. ఇది పోతుంది. ఈ పూత లేని కొమ్మలు మళ్ళీ మనం కట్ చేస్తే అండి మళ్ళీ చిగుళ్ళు వచ్చి చిగురుతో పాటు మనకి పూత కూడా స్టార్ట్ అయిపోద్ది. వంగ మొక్కలకి మనం ఇలా చేయాలండి. లేకపోతే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అలాగే వదిలేస్తే మళ్ళీ చాన్నాలు అలా ఉండిపోతాయండి. అవి మనం కట్ చేస్తేనే మళ్ళీ చిగురులు వస్తాయి. కాపురాడానికి టైం పట్టేస్తాయి మనం కట్ చేయకపోతే. కట్ చేసిన తర్వాత కొద్దిగా ఎరువు వేయాలండి. మీ దగ్గర ఏది ఉంటుంది, కిచెన్ వేస్ట్ కానీ వర్మి కంపోస్ట్ కానీ, పచ్చి కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి ఈ పచ్చి కిచెన్ వేస్ట్ అని మొక్కకి మనం ఇదిగోండి ఇలా చివరికి కొద్ది మట్టి తీసి ఇలా వేసి మళ్ళీ మట్టి కప్పేయాలండి. ఇలా కప్పేస్తే తొందరగా మట్టి వేయడం వల్ల తొందరగా అది కంపోస్ట్ అయిపోద్దండి. ఇలా వేయడం వల్ల మీకు ఎలుకలు బాధలు ఏమైనా ఉండి పాడు చేస్తాయి అనుకుంటే
ఒక బాటిల్ ఏదైనా పెట్టి అలా బాటిల్లో వేసుకోండి, కన్నాలు పెట్టి బాటిల్కి. లేకపోతే ఇలా కవర్లో పెట్టేసి ఇలా కట్టేసి కూడా కవర్తో కూడా అలా పెట్టేయచ్చు. చూడండి, ఇలా చేయడం వల్ల మనకి మళ్ళీ తొందరగా కాపు వస్తుందండి వంకాయలకి. ఇదండి ఈరోజు మనం వంగ మొక్కకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాగే మన హార్వెస్ట్ ఎలా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.